ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో మన ప్రపంచంలో మనం చూస్తే మనుషులు చాలా ఫాస్ట్ గా సెకండ్ లెక్కేసుకుంటున్నారు. కానీ ఇంతే ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ ప్రజ్ఞ రోజు రోజుకి తగ్గిపోతుందా? హ్యూమన్ అటాచ్మెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయా? ముఖ్యంగా ఎమోషనల్ బాండింగ్స్ విపరీతంగా పెరిగితే ఏమవుతుంది? దాంతోపాటు వ్యామోహాలు, మోహాలు పెరిగితే మనిషి జీవితం ఎలా ఎండ్ అవుతుంది? దీనికి సంబంధించి మనం ఒక కథ తెలుసుకోవాలి. అదే తులసీదాస్. హనుమాన్ చాలీసా, రామ్ చరిత్ మానస్ ఇవన్నీ రాసిన తులసీదాస్. ఆయన అక్బర్ కాంటెంపరీ అనమాట. ఆయన పుట్టినప్పుడు ఇచ్చిన తెలియగలవాడు, జ్ఞాని. అయితే భార్యకి చాలా అటాచ్మెంట్తో ఉన్న వ్యక్తి అనమాట. భార్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, వ్యామోహం, పిచ్చి అనమాట. ఒకసారి ఆయన భార్య రత్నావళి ఆవిడ పుట్టింటికి వెళ్తుంది. పుట్టింటికి వెళ్తే ఒకరోజు అర్ధరాత్రి పూట ఆవిడ చూడాలనిపిస్తుంది అనమాట. చాలా విపరీతమైన వర్షం, డార్క్ నైట్ అనమాట. గంగా నది దాటి ఆ వర్షంలో, ఆ నదిలో ఏ వస్తున్నాయో కూడా తెలుసుకోకుండా చాలా తిప్పలు పడి దాటి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ పుట్టిల్లున్న ఊరికి వెళ్తా ఉంటాడనమాట. వెళ్ళే దారిలో సర్పాలు ఎదురవుతాయి, అన్నీ దాటుకుని వెళ్తా ఉంటాడు. ఫైనల్గా ఆవిడ ఒక పై ఇంట్లో ఉంటుంది. ఆ టైంలో ఒక రోప్ అనుకుని చెప్పి ఒక పాముని పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తాడు. అర్ధరాత్రి పూట తలుపు కొట్టిన భర్తను చూసి ఆవిడ షాక్ గురవుద్ది అనమాట. ఈ టైంలో ఎందుకు వచ్చావంటే, నిన్ను చూడాలనిపించి వచ్చానంటే ఆ ఫైనల్గా ఆయన గట్టిగా గద్దిస్తూ తిడుతుంది అనమాట. నేను కేవలం ఫ్లెష్ అండ్ బ్లడ్. నా కోసం ఇంత మోహం, ఇంత పిచ్చి నీకు అవసరమా? ఇవన్నీ మనం ఏదో ఒక రోజుకి అంతం అవ్వాల్సిన జీవితాలు. సమాజం కోసం బతుకు, మనుషుల కంటే మించింది దైవం ఉన్నాడు, దేవుడి కోసం బతుకు అంటే ఆయన అప్పుడు రియలైజేషన్ వచ్చి బయటకు వచ్చి ఆ టైంలో ఆయన రామ్ చరిత్ మానస్ కానీ, హనుమాన్ చాలీసా కానీ ఇవన్నీ రాస్తాడనమాట.